హాయ్ ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే మన యూట్యూబ్ థీమ్ అనేది మొత్తం వైట్ కలర్లో కనిపిస్తుంది. చాలా సంవత్సరాలుగా ఏంటంటే మన యూట్యూబ్ థీమ్ అనేది ఇలాగే ఉంది. ఓకే, సో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఇలా కాకుండా వేరే డార్క్ థీమ్లో రావాలనుకోండి. సో దానికోసం చూడండి, యూట్యూబ్ అనేది కొత్త థీమ్ అనేది లాంచ్ చేసింది. దానికోసం మీరు youtube.com/new అని టైప్ చేయండి. న్యూ అని టైప్ చేసి చూడండి, మీ థీమ్ అనేది మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇలా డార్క్గా మారిపోద్ది అన్నట్టు. ఓకే, సో దానికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి, లేదా మీరు youtube.com/new అని టైప్ చేసినా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ట్రై ఇట్ నౌ అనే బటన్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే మీ థీమ్ అనేది డార్క్ థీమ్లోకి చేంజ్ అవుతుంది అన్నట్టు. చూడండి, ఇంతసేపు మనకి ఏంటంటే ఆ థీమ్ అనేది వేరేలాగా ఉంది, ఇప్పుడు అనేది ఏంటంటే వేరేలాగా ఉంది. సో మీకు ఇది డార్క్గా కనిపించాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఇది చూసినట్టయితే దీని లుక్ కూడా మీరు చేంజ్ అనేది గమనించవచ్చు. అంటే ఈ సైజు లెటర్ సైజ్ పెరిగిపోవడం, తర్వాత ఈ పక్కకు ఉన్నది ఇదంతా పెరిగిపోయింది. ఓకే, అంతేకాకుండా చూడండి, మీరు ఇక్కడ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డార్క్ థీమ్ ఆఫ్ అని ఉందా, దీన్ని మీరు ప్రెస్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ డార్క్ థీమ్ అని ఉందా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న వెంటనే చూడండి మీ థీమ్ అనేది మొత్తం ఇలా బ్లాక్లోకి మారిపోద్ది. ఓకే, సో ఇదే కాకుండా మీరు చూసుకున్నట్టయితే దీనిలో మీకు చాలా ఆప్షన్స్ కొత్తగా కనిపిస్తాయి. చూడండి, మై ఛానల్, క్రియేటర్ స్టూడియో అని, స్విచ్ టు అకౌంట్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసుకొని మన వేరే అకౌంట్స్లోకి స్విచ్ చేయడం కానీ, తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవడం కానీ. ఓకే, సో మీ లొకేషన్ చూసుకున్నట్టయితే రిస్ట్రిక్షన్స్ మోడ్, సెట్టింగ్స్, ఇవన్నీ మీకు ఏంటంటే చాలా ఆప్షన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా మీకు చూడండి రీస్టోర్ క్లాసిక్ యూట్యూబ్ అని ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ క్లాసిక్ యూట్యూబ్లోకి కూడా వెళ్ళిపోద్ది అన్నట్టు. అంటే ఇంతకుముందు మనకు ఎలా ఉందో అలా వెళ్ళాలి అంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసేసుకొని సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే మీరు మళ్ళీ నార్మల్ థీమ్లోకి కూడా దీన్ని తీసుకెళ్ళవచ్చు అన్నట్టు. సో చూడండి, నేను ఇక్కడ తెలుగు టెక్ ట్యూట్స్ అని టైప్ చేసినప్పుడు దీనికి సంబంధించి లుక్ కూడా మొత్తం ఇలా డార్క్లోకి వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇదైనా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఛానల్ని మీరు కొత్త ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ చూసినట్టయితే దీనికి సంబంధించిన లింక్ కానివ్వండి మీకు మొత్తం కొత్తగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో నాకేంటంటే ఈ డార్క్ థీమ్ అయితే బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఏదైనా లెటర్స్ అంటే ఈ టైటిల్స్ కానీ లేకపోతే ఏమైనా చూసేటప్పుడు మనకి ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. వైట్ థీమ్తో పోల్చుకుంటే ఈ డార్క్ థీమ్లో నాకు ఇవి లెటర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.